ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నెల్లూరును దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. 50 కోట్లతో కాల్వల ఆధునీకరణ చేపట్టామన్నారు. నెల్లూరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామన్నారు. ఇక నగరంలో నారాయణ పర్యటించి 2017లో వచ్చిన వరదలకి నెల్లూరు సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి నీళ్లు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నెల్లూరు వచ్చి 4 రోజులు పోలీస్ పెరడ్ గ్రౌండ్లో బస్సులో నిద్రపోయి అధికారులందరికీ ఆదేశిస్తే 4th డేకి నీళ్లు కొంత తగ్గినాయి. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతో 50 కోట్లతో నెల్లూరులో ఉన్న డ్రైన్స్లన్నింటినీ ఒక స్టాండర్డ్గా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసే విధంగా, ఎందుకంటే నెల్లూరు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం అయ్యి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. దోమలు రాకుండా అవ్వాలంటే ఇవి కూడా క్లోజ్ కావాలి. అలాంటి ఏర్పాటుతో 50 కోట్లతో బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్లన్నీ టేకప్ చేశారు. అయితే ఆ రోడ్డుని ఏదైతే డ్రైన్స్ కట్టేటప్పుడు ఎంక్రోచ్మెంట్స్ ఉండే అవి తీయాల్సి వస్తుంది. దానికి ఇంతవరకు అందరూ సహకరించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఉయ్యాల కాలువ దగ్గర నేను వచ్చాను, నాకు చెప్పారు ఒక పక్క అంతకుముందు 3 మీటర్లు అనేది ఇంకా ఎక్కువ తీయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే నేను వచ్చాను, డిస్కస్ చేశాను. లోకల్గా ఉన్న నాయకులు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. వేరొకరు మాట్లాడు, దీన్ని రాజకీయం చేయొద్దు. రాజకీయం చేస్తే ఈ కెనాల్స్ వైడెన్ చేసి కట్టకుంటే ఏదో ఒక రోజు 2017 లాగా అవుతుంది. అటువంటిది కాకూడదనే 50 కోట్లు ముఖ్యమంత్రి గారు స్వయాన్ని దీన్ని నెల్లూరుని ఆ రోజు 2017 పరిస్థితి రాకూడదని వారిని అడగంగానే శాంక్షన్ చేయటం ఈరోజు జరుగుతుంది. ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డికి. నెల్లూరును దోమల రహిత నగరంగా తీర్చిదిద్దామన్నారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. 50 కోట్లతో కాల్వల ఆధునీకరణ చేపట్టామన్నారు. నెల్లూరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నెల్లూరు సగం మునిగిపోయింది. కొన్ని ఏరియాలు అయితే నెల్లూరును దోమల రహితంగా నగరంగా తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. 50 కోట్లతో కాలువల ఆధునీకరణ చేపట్టామన్నారు. నెల్లూరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. నగరంలో నారాయణ పర్యటించి ఉయ్యాల కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించారు. నీళ్లు కొంత తగ్గినాయి. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతో 50 కోట్లతో నెల్లూరులో ఉన్న డ్రైన్స్లన్నింటినీ ఒక స్టాండర్డ్గా 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేసే విధంగా, ఎందుకంటే నెల్లూరు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం అయ్యి ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే మళ్ళీ దోమలు వస్తాయి. దోమలు రాకుండా అవ్వాలంటే ఇవి కూడా క్లోజ్ కావాలి. అలాంటి ఏర్పాటుతో 50 కోట్లతో బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్లన్నీ టేకప్ చేశారు.